నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు. శివనామ స్మరణతో మారుమోగుతున్న రాజన్న ఆలయం. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. 14వ రోజు కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం రద్దీగా మారింది. ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారికి ప్రీతికరమైన కోడముక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్లపోతుకల్ గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమిల సత్పతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ చిన్నారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని చిన్నారులను తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఇక్కడ వంట పాత్రలు కూడా కరెక్ట్ లేవు మేడం. రాలేదా ఇంకా ఎక్స్ మేడం? మాకు బిల్లు కూడా కరెక్ట్ పడకుండా కానీ మేము ఎక్స్ పెట్టిస్తాం మేడం కరెక్ట్ డే బై డే. యూఓసిసి శ్రీనివాస్ గారిని వేదికగా సో ముఖ్యంగా ఈరోజు ఈ సభకి విచ్చేసిన తల్లులందరికీ తండ్రులు అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని నమ్మించి మా బడికి కానీ మా అంగన్వాడికి మీరు పంపించినందుకు, మా మీద ఉన్న విశ్వాసం చూపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇలాగే మీకు కూడా ఉత్సాహం వస్తుంది అని తెలియజేస్తున్నా. సో ఈరోజు ఈనాటి కార్యక్రమంకి మనం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం ఏంటంటే, మనకి గుట్ట శారదా గారు, మన ఎంఈఓ రూరల్ ప్రమోదా గారు వారు కజిన్ సిస్టర్, వారు చాలా వాటికి ఆల్మోస్ట్ మన జిల్లాకి ఒక సుమారు 3 లక్షలు విలువైన పిల్లలకి సంబంధించిన అంగన్వాడికి సంబంధించిన వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. బోయిన్పల్లి మండల కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశానికి రైతే వెన్నెముక అని, రైతు రేయింబావులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతు దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో బోయినపల్లి రైతు సంఘం ఆధ్వర్యంలో నాగం మల్లేశం అధ్యక్షుడు మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా అన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. రైతు సంఘం రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే సిద్ధాంతంతో ఎండకు వానకు అన్నిటికీ కోర్చి కష్టాన్ని చేసి చెమటను నమ్ముకొని బతికే రైతన్నకు ఇలా ఒక రైతు దినోత్సవంగా ఈరోజు డిసెంబర్ 23 రోజును ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రైతు దినోత్సవాన్ని దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారికంగా చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. బోయినపల్లి మండల కేంద్రంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా జరపడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాం. ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సోమవారం అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావానికి వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావానికి 102 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో ఇచ్చిన హామీ ప్రకారం ముంపు గ్రామాల నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విధంగా జీవో విడుదల చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. మిడ్మనర్ ముంపు గ్రామాల వారికి డబుల్ బెడ్రూమ్లు 5 లక్షలు కేసీఆర్ ఇస్తానని చెప్పిన చట్టపరమైన కారణాల వల్ల ఇవ్వలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాల పాలనలో పూర్తిగా విఫలమైందని, రైతు రుణమాఫీ 40% కూడా జరగలేదని తెలిపారు. 6 గ్యారంటీలను అమలు చేయలేని ఎడల ఇంటింటియా ప్రచారం చేస్తామని అన్నారు. మేమందరం కూడా మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారికి, అదేవిధంగా మిగతా వేదికపై ఉన్నటువంటి మా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావడం, అంటే మన జిల్లాకి రావడం, వేములవాడకి దేవాలయాన్ని దర్శించుకోవడము, అంత క్రితము మరి ఇక్కడ అంటే వేములవాడ శాసనసభ్యులుగా గెలిచినటువంటి ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ జిల్లా అంటే పూర్వపు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి పర్యటన ముందు ఇక్కడికి వచ్చేసి ఒక ముఖ్యమైన విషయాన్ని మేము ప్రకటించబోతున్నాము. ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి మరి నిర్వాసితులకి మేము ఒకానొక సమయంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి పర్యటించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని చెప్పి హామీ ఇవ్వడము, ఆ హామీని నిలుపుకోలేదు కేసీఆర్ గారు అని చెప్పి మరి ప్రతి ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి కొత్తగా నిర్మించబడ్డటువంటి కాలనీస్లోకి వెళ్ళి మరి మిత్రులు ఆది శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు, మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీలో కూడా ఒక గ్యారెంటీలో కూడా 33% మాత్రమే మీరు అమలు చేశారు. మిగతా గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి మేము మరి 1 సంవత్సర కాలం వేచి చూడాలని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పారు. ఎందుకే 1 సంవత్సరం చూద్దామని అన్నాడు కేసీఆర్. కాబట్టి సంవత్సర కాలం చూసినాము. మరి వచ్చే సంవత్సరం మాత్రము తప్పనిసరిగా ప్రజల్ని కదిలిస్తాము, ప్రజల దగ్గరికి వెళ్తాము. గ్రామాల్లోపట ప్రజలకి 6 గ్యారెంటీలు ఎట్లయితే వాళ్ళు ఇల్లు తిరిగి గ్యారెంటీ మీద సంతకం పెట్టి చూపించారో మేము కూడా ఆ గ్యారెంటీ పత్రాలను చూపించుకుంటే దీంట్లో ఏమి వచ్చినాయి మీకు అనేది కూడా ఇల్లు తిరిగి చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపట ఒక మంచిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఓటమి పాలు చేయడం గల కారణం ఏంటంటే అబద్ధాల మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి ఆశ చూపించి మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఓటమి పాలయ్యేటట్టు చేశారు.
వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మెయిన్ బ్రాంచ్ లో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యేసుక్రీస్తు, శాంతాక్రాస్ వివిధ వేషధారణలో ఆవుతులను ఆకట్టుకున్నారు. అనంతరం క్రిస్మస్ పాటలపై నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. తాళం నేను అక్కడనే పెట్టాను. Respected principals, teachers and my dear friends, I wish you a happy Christmas. Celebrated on 25th December every year. My name is Ananya. I am from 3rd class. Happy Christmas. Christmas is a famous festival of the Christians. This festival celebrated on 25th December every year. Lord Jesus Christ was born on this day. On this day, people decorate Christmas tree, colorful balls, balloons, lights and stars. Christmas is the festival of love, peace and happiness. Thank you. Good morning to one and all. Merry Christmas everyone. Today we are gathered here to celebrate the joyous occasion of Christmas. A time for love, kindness and togetherness. It's a day for remember to both Jesus Christ. May this festival season bring us joy that's contagious, love that's unconscious, hope that's unwavering. వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సరస్వతి బ్లాక్ లో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యేసుక్రీస్తు, శాంతాక్రాస్ వివిధ వేషధారణలో ఆవుతులను ఆకట్టుకున్నారు. అనంతరం క్రిస్మస్ పాటలపై నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ Good morning. Today we are celebrating Christmas in our Saraswati block. Christmas marks the birth of Jesus Christ. The Lord Jesus Christ, the divine soul, was born to spread happiness, joy and love among the people. May his preaching spread everywhere. May the kindness spread in the world and everyone
should live in peace and harmony. May Lord bless everyone with happiness, success and prosperity. In the name of Jesus Christ, we bless, we wish everyone a Merry Christmas. Thank you everyone. క్రిస్మస్ వేడుకలకు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్దామంటే గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తీసుకువెళ్లనివ్వడం లేదని వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్డులో గల బోయినపల్లి బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ముందు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. బీసీసీ సర్టిఫికేట్ ఉంటేనే క్రిస్మస్ వేడుకలకు పంపుతామని ఉపాధ్యాయులు చెప్తున్నారని మీడియాతో వాపోయారు. క్రిస్మస్ సెలవులపై అధికారుల నుండి ఆదేశాలు రాలేదని, మీ ద్వారా విద్యార్థులను పంపడం కుదరడంటూ ఉపాధ్యాయులు పొంతనలేని సమాధానం చెప్తున్నారని వ్యాఖ్యానించారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే క్రిస్మస్ వేడుకలకు తమ పిల్లలు ఎంతో సంతోషంగా తమతో పాల్గొనే విధంగా అధికారులు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నేను బోయినపల్లి స్కూల్లో ఇద్దరు కొడుకులు, అంటే ఒకటి 10th ఒకటి 8th, ఇద్దరు కొడుకులు ఇక్కడ ఉన్నారు. నేను క్రిస్టమస్ కు తీసుకుపోదామని వస్తే, క్రిస్టమస్ గురించి తీసుకుపోదామని వస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు పంపియము, పైనుంచి ఆర్డర్ లేవు మాకు, పంపియము అని అంటారు. అంటే నేనన్నా మరి పైనుంచి ఆర్డర్లు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, చెప్తే దాని విషయంగా మేము వెళ్ళిపోతామని చెప్తే వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకుంటలేరు, మాట్లాడతలేరు. ప్రిన్సిపాల్ కూడా వచ్చి మాకు ఏ జవాబు కూడా చెప్తలేడు. మేము 11 గంటలకు 10 గంటలకు వచ్చి ఇక్కడ నిలబడ్డాము, ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ రాలేదు. బీసీ సర్టిఫికేట్ కావాలట క్రిస్టియన్స్ కి, అది మీది నుంచి ఇది రావాలట, మేము తీసుకొచ్చి ఇస్తేనే పిల్లల్ని పంపిస్తారట. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు? కలెక్టర్ చెప్పిరా, మరి మీది నుంచి ఆర్డర్ వచ్చిందా మాకు తెలియదు. మరి ప్రతి హాస్టల్లో పంపిస్తున్నారు, పక్కపన్న హాస్టల్ కానీ మన వేరే వేరే హాస్టల్లో ఎక్కడైనా కానీ పంపిస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం బీసీసీ సర్టిఫికేట్ ఉంటేనే పంపిస్తారట. నా పేరు రాజు. మేము బోయినపల్లి గురుకుల పాఠశాలలో మా పిల్లల్ని ఇద్దరిని కూడా జాయిన్ చేసినాము. ఒక ఆయన 9th బి, ఒక ఆయన 8th బి. ఇద్దరిని కూడా ఎల్లుండి 25వ తారీఖు మాకు క్రిస్మస్ పండుగ ఉంది. మా పిల్లలు తీసుకుపోవడం కానీ పొద్దుగాల వచ్చి దాదాపుగా 30-40 మంది మేము ఇక్కడ ఉన్నాము. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఫోన్ కూడా ప్రిన్సిపల్ సార్ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడిస్తూ మేము మళ్ళీ రేపు రారి ఎల్లుండి రారి అన్నట్టుగా, కనీసం మేము పేరెంట్స్ అని మాకు కనీసం రెస్పెక్ట్ ఇచ్చి కూడా మాట్లాడతలేరు. ఇది మాకు ఇక్కడ ఉన్న పరిస్థితి. మరి ఈ విషయం గురించి మేము మరి న్యూసానులు పిలిపించడం జరిగింది. మరి స్పందించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నా పేరు రవి. మా బాబు 7th ఏలా అనూపు ఈ బోయినపల్లి గురుకుల పాఠశాల అవుతుండు. ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపాల్ అంటే సత్తారెడ్డి సార్ గారు ఉన్నారో అతను, మేము సెకండ్ షెడ్యూల్ రోజు మన శనివారం రోజు వస్తే 22వ తారీఖు వస్తే మండే రోజు పంపిస్తా అన్నారు. మండే రోజు పంపిస్తే నేను హౌస్ మాస్టర్ ఫోన్ చేసిన, రెస్పాండ్ కాలేదు. చాలాసార్లు ఫోన్ చేసిన. మాకు ఉండేది ఇయర్కి ఒకటే పండుగ కనుక పిల్లలు కొంచెం హ్యాపీగా కుటుంబంతో గడపాలని మేము అందరం అనుకొని మా పేరెంట్స్ అందరం మా పిల్లలు దొరకపోవాలని అనుకుని వచ్చినాం. వస్తే వాళ్ళ హౌస్ మాస్టర్లు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ప్రిన్సిపాల్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయకపోతే మా హౌస్ మాస్టర్ లాస్ట్ కోసం ఫోన్ లిఫ్ట్ చేసి ఏమన్నంటే, మాకు ప్రిన్సిపాల్ మీటింగ్ పెట్టిండు, క్రిస్టియన్ బీసీసీ సర్టిఫికేట్ చూపిస్తేనే పంపించండి, లేకపోతే వాళ్ళు ఎస్సీలే కదా పంపించద్దు అని చెప్పేసి అన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అంతేకాకుండా మళ్ళీ ఏమన్నంటే మాకు పైనుంచి ఆర్డర్స్ ఏం రాలేవని చెప్పేసి అదే అన్నాడు. నేను ఆర్డర్స్ రాకపోతే ఆ పై నుంచి మీకు ఏ అయితే ఆర్డర్స్ వచ్చినాయో ఆర్డర్స్ మాకు చూపించుర్రి, మేము వెళ్ళిపోతాం అన్న. ఇంతవరకు ఆర్డర్స్ చూపించట్లేదు. ఆ సత్యనారాయణ సార్ గారు అయితే కనీసం రెస్పెక్ట్, కనీసం ఫోన్ రెస్పాండ్ అయ్యడం మాతో మాట్లాడలేదు. పిల్లలు తోలియకపోని గిదిగిదని మాట్లాడలేదు, చెప్పట్లేదు. మరి మా పేరెంట్గా మా పిల్లల బాధ్యత మేమే కదా, చదువుకి ఏదైనా రెస్పాన్సిబుల్ మాదే కదా. మేమే దొరకపోతే పంపించలేదు. మరి ఎవరు దొరక పంపిస్తాం? మరి కలెక్టర్ గానే చెప్పిండా, ఎంఈఓ సార్ గానే చెప్పిరా, మరి ఎవరైనా చెప్పిరా అంటే చెప్పట్లేదు, అది కూడా చెప్పట్లేదు. మరి ఎందుకు పంపించట్లేదు అంటే సమాధానం చెప్పట్లేదు. ఇంతవరకు ప్రొద్దున మేము ఒకళ్ళు 7 గంటలకు, 9 గంటలకు, 11 వచ్చిన ఇప్పటివరకు ఇక్కడే ఉన్న గేట్ ముందర కనీసం మాట్లాడలేదు. పిల్లలు పంపించట్లేదు. మరి ఎందుకు ఇట్లా కక్ష సాధింపు ప్రిన్సిపాల్ ఇట్లా ప్రవర్తిస్తున్నా మాకు అర్థం కావట్లేదు. మేము పేరెంట్గా వచ్చి మాట్లాడుతున్నాం కదా, వేరే వచ్చి తీసుకుపోవట్లేదు. పెళ్లిలో పంపించాడు, ఫంక్షన్ పంపించాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ మరి అతనికే తెలవాలా. మరి ఇంకా దీని గురించి పై అధికారులు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండల పరిధిలోని లింగన్నపేట ఎర్రశెల్క తండాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై సోమవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారికి సత్వరమే వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసి
నిపుణులైన డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో కంటి, దంత, గైనకాలజిస్ట్, న్యూరో, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, పిల్లల వైద్య నిపుణులు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చికిత్సలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ శ్రీకాంత్, వైద్య నిపుణులు, గ్రామ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సభాధ్యక్షులు ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు అఖిల్ మహాజన్ సార్ ఐపీఎస్ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వెదర్ అనేది కూడా జ్ఞాపికను అందించాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ లక్ష్మి ఎవరైనా చేసి కొంత మెడిసిన్ ఇస్తారు. తర్వాత మీకు అంటే ఫ్యూచర్లో నాకు ఇటువంటిది బీపీ ఉంది, లేకుంటే షుగర్ ఉంది, లేకుంటే ఈ స్త్రీలకు వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయి అని తెలుసుకొని ఫ్యూచర్లో మళ్ళీ వేరే హాస్పిటల్కి కానీ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు ఈ వైద్య క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. అందరూ అంటే దీనికి సహకరించినటువంటి గురువులు వచ్చాము. ఒకటి మన పోలీస్ సైట్ నుంచి ఒక మెడికల్ క్యాంప్ అశ్వని హాస్పిటల్తో సహా కలిపి ఒక ఏర్పాటు చేశాము. అందరు ఇది వాడుకోండి. ఎందుకంటే మనం హెల్త్ మంచి ఉంటే మనం వేరే పని చేయగలవచ్చు. ఏమైనా మనకి హెల్త్కి ఒకసారి బాధ వచ్చింది అంటే మనం మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. లేకపోతే మొత్తం అదే 2-3 రోజు వారం ఆ పెద్ద బాధ ఉంటే ఇంకా ఖరాబ్ అవుతుంది. మనం ఏంటి అంటే జనరల్గా ఇగ్నోర్ చేస్తాము. ఒకసారి అయిందా ఇష్యూ అయితే సో ఏమైనా సొల్యూషన్ చెప్తారు. ఆ సొల్యూషన్ ఇక్కడ పాసిబుల్ ఉంటే చేపిస్తాము. లేకపోతే మళ్ళీ వీళ్ళతో మళ్ళీ మాట్లాడి మళ్ళీ వేరే డేట్లో అక్కడ పిలిచి రమ్మని చెప్పి మీకు మళ్ళీ ఏమైనా దానికి కూడా సొల్యూషన్ ఇప్పిస్తాం. చాలా మంది ఇక్కడ ఉన్నారు అంటే లేడీస్ ఉన్నారు, అందువల్ల ఒక మాట చెప్పాల్సి వస్తుంది. సో దయచేసి మీరు పోలీస్ స్టేషన్ వాడుకోండి, 100 డయల్ చేయండి. ఏమైనా ఇష్యూ ఉంటే మీరు అక్కడ వెళ్ళి కౌన్సిలింగ్ కావాలంటే కౌన్సిలింగ్ చేస్తారు. ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు 100% మీకు హెల్ప్ చేస్తారు. బట్ మీరు చెప్పాలి. ఇది కాకుండా ఇప్పుడు మీ పిల్లలు కూడా స్కూల్కి పోతారు లేకపోతే ఊరు పక్కల వాళ్ళు ఆడతారు. వాళ్ళ చిన్న పిల్లలకి వాళ్ళకి అంత ఎక్కువ అవగాహన ఉండదు. అవగాహన ఉన్న వల్ల ఏమవుతుంది అంటే కొంతమంది చేదు వాళ్ళు ఉంటారు సొసైటీలో, వాళ్ళు ఏమైనా గలీజ్ మాట్లాడతారు వాళ్ళతో, మీ పిల్లలతో, లేకపోతే ఏమైనా గలీజ్గా టచ్ చేస్తారు. అది కూడా మీరు అప్పుడు మీ పిల్లలు కూతురులకి అడిగితే సో దట్ మనం ఏమైనా దానికి సొల్యూషన్ తీసుకురాగలం. సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్నారు. సోమవారంతో 14 రోజుకు చేరుకుందని ఉద్యోగులు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి తమ కుటుంబాలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని వారు కోరారు. సీఎం ఇచ్చిన హామీనే మేము నెరవేర్చాలని కోరుతున్నామని వెల్లడించారు. అనేక రకాల వినూత్నమైన నిరసన కార్యక్రమాలు సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా సమగ్ర శిక్షా ఉద్యోగులుగా సేవలు అందించామని మీడియాకు తెలిపారు. నా పేరు నీరజ. నేను పీటీఐలకు జిల్లా అధ్యక్షురాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలని. మా పేరుకు పార్ట్ టైం అంటున్నారు, కానీ మాత్రం ఫుల్ టైం వెళ్లాల్సి వస్తుంది. ఏ స్కూల్లో ఏ వర్క్ అయినా వాళ్ళతో సమానంగా చేయాల్సి వస్తుంది. కొన్నిటి వరకు వచ్చేసరికి మీరు పార్ట్ టైం కదా మాతో సమానం ఎలా అంటున్నారు. పోయినసారి మా స్కూల్లో హిందీ సారు ట్రాన్స్ఫర్ ప్రమోషన్లో పోతే హిందీ సార్ లేకపోతే 6 months నేనే హిందీ చెప్పాను. పీఈటీ ట్రాన్స్ఫర్ అయితే కూడా పీఈటీ డ్యూటీ నేనే చేసిన. తెలుగు మేడం వెటర్నరీ లీవ్లో ఉంటే కూడా కొద్ది రోజులు తెలుగు చెప్పిన. ఇట్లా ఏ ప్రోగ్రామ్ అయినా మేమే అరేంజ్ చేస్తాం, మేము చేస్తాం అన్నిటికీ. కానీ మమ్మల్ని మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. మొగ్గం వరకు నేర్పిస్తున్నాం, ఎన్నో విధాలు చేసినా మమ్మల్ని మాత్రం పట్టించుకుంటలేరు.
దయచేసి మాకు చాలని జీతాలతోటి మేము ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ వేరే వర్కులు చేసుకొని జీవనోపాధి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా మాకు కూడా అందరిలాగా మాకు కూడా రెగ్యులర్ చేసి మమ్మల్ని కూడా గట్టెక్కియాలని కోరుకుంటున్నాము. కంపల్సరీ మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసేంత వరకు మేము ఈ టెంట్ తీసే ప్రసక్తి లేదని చెప్తున్నాము. సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా గత 13 రోజులు కంప్లీట్ అయిపోయింది. నిన్నటికి ఈరోజు 14వ రోజు సమ్మెలో ఉన్నాము. మన గవర్నమెంట్కు మేము సమ్మె నోటీస్ ఇచ్చి 20 డేస్ వెయిట్ చేయడం జరిగింది. 20 రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్కి ఎలాంటి స్పందన లేనప్పుడు మేము ఈ నెల 10వ డేట్ నుంచి వెళ్ళి సమ్మె బాట పడడం జరిగింది. విద్యాశాఖలోని సమగ్ర శిక్షా విభాగంలో ఒక 27 విభాగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగి ఈరోజు టెంట్ కిందకి వచ్చిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీలలో బోధన అయిపోయింది, యూఆర్ఎస్లలో బోధన అయిపోయింది. 10వ తరగతి ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరికీ తాలబ్చేలు ప్రభుత్వ అధికారులకు అప్పచెప్పి 100% టెంట్ కిందకి రావడం జరుగుతుంది. ఈ రోజు వరకు అయితే మా విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పిస్తూ వారి బాగోగులు చూసుకుంటూ 2 లేదా 3 సిబ్బంది ప్రతి కేజీబీవీ యూఆర్ఎస్లలో ఉంటున్నారు. మాకు ఈ 2 రోజులలో సరైన నిర్ణయం రానిచో మేము వాళ్ళందరూ కూడా నాన్ టీచింగ్ వాళ్ళందరినీ కూడా తోలుకొచ్చి టెంట్ కిందనే ఉంటాము. కేజీబీవీ తాలబ్చేలు కూడా జిల్లా అధికారులకు అప్పచెప్పి మేము 100% టెంట్ కింద ఉండి మా న్యాయమైన డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మేమందరం కలిసికట్టుగా ఉంటామని, మా న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకు టెంట్ తీసేది లేదని గవర్నమెంట్ కు ఈ వేదికగా తెలియజేస్తున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.